ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు. మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నారు. ఆ అవసరం మాకు లేదు రామ్. కావాలంటే మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. మీ పిన్ని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఈ మహాలక్ష్మి కోడలు మధుమితని ప్రపంచం మొత్తం పరిచయం చేసే బాధ్యత మీ మీడియా వాళ్ళదే. సీత అనే అమ్మాయి నా కోడలు మధుమిత సొంత చెల్లెలు. తనకు కొంచెం పిచ్చుంది. ఏంటత్తయ్య ఇది? మా అక్కని ఇంటికి పిలిచి మీరు చేసింది ఇదా? ఇంత నీచంగా ఎలా ఆలోచించారు? నన్ను మా మామని వేరు చేయాలనుకుంటున్నారా? మా అక్క కాపురాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బు పలుకుబడి ఉంటే ఏమైనా చేస్తారా? ఎందుకైనా నాతో మంచిగా నటించారు. నేను నీకు ముందే చెప్పాను కదా సీత, ఈ ఇంట్లో నీకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని. ఇప్పుడు అర్థమైందా? ఎందుకండి? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు మా పరువు తీశారు? మధుమిత మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిందని మీరిలా కక్ష తీర్చుకుంటున్నారా? ఇదేనా మీ సంస్కారం? ఏంటి మహాలక్ష్మి గారు, మీరేదో మర్యాదస్తులు గౌరవనీయులు అనుకుని వచ్చాం. మీలో ఇంత నీచత్వం ఉందని మాకు తెలీదు. కోడల్ని మార్చే పరిస్థితికి దిగజారేరంటే మీరెంత దుర్మార్గులో అర్థం అవుతుంది. ఆడవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? కేవలం అందంగా లేదని సీత మీద పిచ్చిదని ముద్ర వేస్తారా? ఆల్రెడీ వేరొకరితో పెళ్ళైన మధుమితని ఈ ఇంటి కోడలని ప్రచారం చేయాలని చూస్తారా? ఇంతకంటే అసహ్యం ఉండదొదినా. మీరిక్కడ రిసెప్షన్ చేస్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానం నిజమైంది. ఈ పెద్ద మనిషి మమ్మల్ని ఒకలా అవమానిస్తే మీరు ఇంకొకలా అవమానించారు. మీలాంటి వాళ్ళను ఏం చేయాలి? అంకుల్, మా పిన్నిని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయండి. జైలుకి పంపించండి. తనలాంటి నీచురాలికి జైలు శిక్ష సరిపోదు మామా. నడి వీధిలో ఉరి తీయాలి. ఉరి తీయడం కాదు, ఈ రోజు ఈవిడ చేసిన పనికి జనం అందరితో రాళ్లతో కొట్టించి చంపాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.